హలో నేను మిస్సెస్ రావు. సాధారణంగా ఒక ఒపీనియన్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల మీద. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులైతే కొంతమేరకు ఫ్రీగా ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులైతే ఇంకా ఎక్కువగా ఫ్రీగా ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితాంతం ఇక నో టెన్షన్ అనేటువంటి అభిప్రాయం సమాజంలో చాలా బలంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగం చేసినా చేయకపోయినా, టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఉద్యోగం అయితే తీసేసేటువంటి పరిస్థితులు దాదాపుగా ఉండవు. కాకపోతే ప్రమోషన్స్ ఆపేస్తారు, లేదంటే జీతాల్లో ఏమైనా కటింగ్స్ ఉంటాయి. కానీ టోటల్గా డిస్మిస్ చేసేసి ఇంటికి పంపించేటువంటి సంఘటనలు చాలా రేర్గా ఉంటాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు. అది ప్యూన్ ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం కావాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. ఆ మధ్య కర్ణాటకలో ఒక ప్యూన్ ఉద్యోగానికి కాల్ఫర్ చేస్తే పీజీ అలాగే ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు కూడా అప్లై చేశారు. దాదాపు 700 మంది అప్లై చేస్తే దాంట్లో ప్యూన్ ఉద్యోగానికి 50% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగానికి దాదాపు 4వ తరగతి ఉద్యోగానికి, ప్యూన్ లాంటి ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే జీవితంలో ఎంత భద్రత ఉంటుంది అనే దానికి సంకేతం. అంటే ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక బిందాస్ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సమాజంలో ఉంది. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా చాలామంది అలాగే ఫీల్ అవుతుంటారు. తాము సమాజానికి అతీతులమని, తాము ప్రజాసేవ చేయడానికి కాదు, ప్రజల మీద పెత్తనం చేయడానికి, పని చేయకపోయినా మనకు నెల నెల శాలరీస్ వస్తాయి, డిఏలు వస్తాయి, టీఏలు వస్తాయి, అలాగే కరువు బత్యాలు వస్తాయి, సెలవులు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఒపీనియన్స్ ఉన్నాయి ఎక్కువ మందికి. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా నిద్రాహారాలు మాని పనిచేయాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే నిత్యం అవినీతి పరవళ్ళు దొక్కుతూ ఉంటుంది. ఇలా డిపార్ట్మెంట్ వైజ్ రకరకాలుగా ఉంది. ఉదాహరణకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి సిబ్బంది అంటే కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ కానీ, ఎస్ఐలు కానీ, వీళ్ళకి దాదాపుగా సెలవులు ఉండవు, సెలవులు ఇవ్వరు కూడా. ఇన్ కేస్ ఏదైనా పని ఒత్తిడి లేదంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సీరియస్నెస్ వచ్చిందంటే నిద్రాహారాలు మారి 24 గంటలు వాళ్ళు డ్యూటీలో ఉండాల్సిందే. జనరల్గా పొల్యూషన్ దెబ్బకి ఒక గంట మనం రోడ్లో ఉండాలంటేనే ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది 8 అవర్స్ ట్రాఫిక్లో కానిస్టేబుల్స్ ఉంటూ ఉంటారు, అలాగే పోలీసులు ఉంటూ ఉంటారు. ఎవరైనా చనిపోతే జనరల్గా మనం వెళ్ళడానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు. కానీ యాక్సిడెంట్ అయి చనిపోతే రాత్రింబగళ్ళు కాపలా కాయాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు ఉంటుంది. అంటే కొన్ని డిపార్ట్మెంట్లకి అలాంటి హార్డ్ కోర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి పట్టణాభివృద్ధికి సంబంధించిన జాబ్స్ కానీ, లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చేసేటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు 90% ఒకసారి జాబ్లో చేరిన తర్వాత ఆరాంగా బిందాస్గా చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత డిమాండ్ ఉంది. అయితే అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ ఉంటాయి. ప్రధానంగా మనకి వినిపించేది ఏసీబీ. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ప్రతి రాష్ట్రంలో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏసీబీ రైడ్స్ చేస్తుంది. ఒకవేళ అవినీతికి పాల్పడితే అవినీతికి సంబంధించిన సమాచారం ఇస్తే ఏసీబీ అలర్ట్ అవుతుంది. ఏసీబీ ట్రాప్ చేసి ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేస్తారు. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడితే ఎవరికి చెప్పాలి? రాష్ట్ర పోలీసులు విచారణ చేపడతారు. ఇన్ కేసు వాళ్ళ మీద కేసు పెడితే విచారణ ఎవరు చేయాలి అనేది చాలా కాలంగా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి అతీతులము అనేటువంటి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద అయినా సరే విచారణ అనేది రాష్ట్ర పోలీసులు చేయొచ్చు అనేటువంటి ఒక తీర్పు చెప్పేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు చాలా ఆరాంగా ఉండేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు బాధ్యతగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు టచ్లో ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర విధుల్లోకి రారు, అసలు రాష్ట్ర విధుల్లోకి రారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా కదిలించదు. ఇప్పుడు రాష్ట్ర పోలీసు
వాళ్ళని విచారించవచ్చు. ఏదైనా కేసులు ఉంటే వాళ్ళని విచారించే వెసులుబాటు ఇప్పుడు సుప్రీంకోర్టే ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం గుబులు బయలుదేరింది. ఎందుకంటే రాష్ట్రంలో పోలీసు, రాష్ట్రంలో ఉండే ఏసీబీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారణ చేయాల్సి వచ్చినా, లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చినా చాలా ఈజీగా తీసుకుంటారు. ఇంతకుముందు అలా కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు డైరెక్ట్గా రాష్ట్ర పోలీసు అయినా సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విచారణ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు అనేది చాలా క్లియర్గా చెప్పింది. ఇక రెండు, ఒకప్పుడు ఏసీబీ ఎంటర్ కాకుండా ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేశాయి. ఇప్పుడు సపోజ్ ఎన్డీఏతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవాళకి కూడా సిబిఐని డైరెక్ట్గా ఎంటర్ కానివ్వకుండా తీర్మానాలు చేస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది. మమతా బెనర్జీ గారు చాలా క్లియర్గా సిబిఐని ఎంటర్ కాకుండా నిర్ణయం తీసేసుకుంది ఆవిడ అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా సిబిఐని ఎంటర్ కాకుండా తీర్మానం చేశారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అది తీర్మానం చేశారు. అంటే సిబిఐ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎంటర్ కావడానికి లేదని. బహుశా సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం సిబిఐ కూడా డైరెక్ట్గా రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి కేసుల్లో విచారణకు డైరెక్ట్గా వచ్చేటువంటి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది ఈ తీర్పును బట్టి చూసి. అసలు తీర్పు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టచ్చు. సో ఇప్పటి వరకు కేంద్ర ఉద్యోగుల అవినీతి పైన రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టడానికి లేదనేటువంటి ఒక ఒపీనియన్ ఉండేది. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ అక్కడ సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సిబిఐ ముందస్తు అనుమతి అవసరం లేదు. సుప్రీంకోర్టు సిబిఐ ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా రాష్ట్రాల్లోకి వచ్చేయచ్చు. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద రాష్ట్ర పోలీసులు కూడా వారిపై కేసులు పెట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సిబిఐ నుంచి రాష్ట్ర పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు ఇది సిబిఐ నుంచి అనుమతి తీసుకొని అప్పుడు రాష్ట్ర పోలీసులు విచారించేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, కేసు పెట్టడానికి కూడా అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చింది, అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్టీ వల్ల జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం తీర్పు చెప్పింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీసు ఏజెన్సీ అయినా కేసు పెట్టచ్చు అని తెలిపింది. అయితే ఒక స్థాయి గల అధికారికి మాత్రమే ఈ అధికారం ఉందని పేర్కొంది. పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులను సిబిఐకి అప్పగించారని, దాని అర్థం రాష్ట్రాల ఏసీబీ సంస్థలకు వారిపై అధికారం లేదని కాదని వివరణ ఇచ్చింది. అవినీతికి పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్ ఏసీబీ కేసు పెట్టడాన్ని సమర్థిస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏకీభవించింది సుప్రీంకోర్టు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన కేసు పెట్టచ్చు రాష్ట్ర పోలీసులు. అలాగే వాళ్ళ అవినీతి మీద విచారణ కూడా చేపట్టచ్చు సిబిఐ అనుమతి లేకుండా. ఇప్పటి వరకు సిబిఐ అనుమతితోటి వాళ్ళ మీద కేసు పెట్టడం లేదా విచారణ చేయడం జరుగుతూ ఉండేది. ఇక నుంచి సిబిఐకి చెప్పకుండా, అంటే కేంద్ర దర్యాప్తు సంస్థకి చెప్పకుండా రాష్ట్ర పోలీసు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మీద కేసు పెట్టచ్చు, విచారణ కూడా చేయవచ్చు అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. సో దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, అవినీతిపరమైన ఉద్యోగుల్లో ప్రత్యేకించి ఒక గుబులు మొదలైనట్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.